హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండారా? మొన్న వెకేషన్ బ్లాగ్లో ఇంకొక పాట మిగిలిపోయిందనమాట. ఎడిటింగ్కి ఇన్ని రోజులు పట్టింది. ఈడ కడుపు పగిలేలాగా ఎందుకు నవ్వుతానంటే మా కుళ్ళు జోకులు వేరే లెవెల్లో ఉంటాయి అనమాట. ఆ కుళ్ళు జోకు కారణంగానే ఈడ ఇంతలా నవ్వుకుంటాను. ఈడ ఏందంటే మీరు నమ్మండి నమ్మకపోండి, ఇదైతే నిజము. జస్ట్ నా వెనకాల ఉండే లొకేషన్ని ఆస్వాదించడం కోసం నేను ఈ రెస్టారెంట్లోకి వచ్చినాను అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మేము విక్టోరియాలో కడుపు నిండా తిన్నాము. ఇటు పక్క వచ్చే దారిలో ఈ లొకేషన్ కనిపించింది. అంతే, ఈ ప్లేస్ని ఇసిపెట్టి పోబుద్ది కావడం లేదు. అందుకే పక్కన ఒక రెస్టారెంట్ ఉంటే వచ్చినాము, ఇక్కడ కూర్చున్నాము. మా సుహర్షి గురించి తెలిసిందే కదా, రెస్టారెంట్ కనిపించే వానికి ఆకలి గుర్తొస్తుంది. తినేది ఏమి ఉండదు, జస్ట్ ఆర్డర్ ఇచ్చా ఉంటాడు. ఆకలి ఎవరన్నా చూస్తే ఇంకా తిండి కూడా పెట్టలేదేమో అన్నట్టు. ఎలాగో వ్యూ బాగుంది కదా అని వచ్చినాము. రెస్టారెంట్లోకి వచ్చినాక వ్యూ చూచ్చా కూర్చుంటే ఆర్డర్ ఇవ్వకపోతే బాగుండదు కదా, అందుకే కొంచెం ఫుడ్లు కూడా ఆర్డర్ ఇచ్చి అట్లా వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం. ది బెస్ట్ ఉంది. రెస్టారెంట్ కూడా భలే లొకేషన్, కరెక్ట్ పాయింట్ చూసుకొని కట్టినారు, భలే కట్టినారు. ఇక్కడ ఏంటంటే ఇది మా సుహర్ష తిండి. వాడు మెనూ చదవడము కొంచెం కొంచెం వచ్చా ఉంది. వాడికి ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ పెట్టుకుంటారు. మళ్ళీ తింటారా అంటే తినేది ఏమి ఉండదు. ఇదేమో నా వెజ్ ఫుడ్ అనమాట. మేము వెకేషన్ పోయే టయానికి నేను 7 శనివారాల వ్రతం చేస్తా ఉన్నా, అందుకోసమే వెజిటేరియన్ నేను. అట్లా బెస్ట్ వ్యూలో ఫుడ్ని ఎంజాయ్ చేసి కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినామన్నమాట. ఇప్పుడు నన్నైమోకి రిటర్న్ బ్యాక్ అయిపోతాము. నన్నైమోటో విక్టోరియా వచ్చినాం కదా, విక్టోరియా నుంచి ఇప్పుడు నన్నైమో పోతాము. లొకేషన్ వ్యూస్ భలే ఉన్నాయి. వచ్చేటప్పుడు మధ్య మధ్యలో ఆగి లొకేషన్స్ అన్ని చూసుకుంటా వస్తా ఉన్నాం. మా సుహర్షి గాడు మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయడం లేదు, ఫుల్ అల్లరి ప్లస్ ఎంజాయ్. ఇంక ఇవే మెమొరీస్ మాకు. ఇంకా వాడితో మేమిద్దరం పోతే మాకంత మెమొరీస్ ఏమో క్రియేట్ అవుతాయో లేదో తెలియదు, కానీ మా సుహర్షి రావడం వల్ల ఫుల్గా ఇంకా మెమొరీస్ అన్నీ యాడ్ అయిపోయినాయి. పోయేదావలో మళ్ళీ ఒకసాట వాటర్ ఉన్నాయంటే మా సుహర్షిగాడు వాటర్లో ఆడుతానని ఏడుచాడు. వాటర్ దగ్గరికి తీసుకుపోలేదు, చూపిస్తున్నాం తప్ప ఒక్కసారి కూడా వాడిని వాటర్లో దింపలేదు. తడుస్తే ఇంకా మళ్ళీ ఇదే అవుతాడని ఈసారి ఇంకా సర్లే ఎలాగో టైం ఉంది కదా అని ఇడికి తీసుకొచ్చినాము. ఈడ రోడ్డు చూసినారా, నీళ్ళలో లోపలికి వేసినారు. అంటే సగం దూరం వరకు రోడ్డే ఉంది, కాకపోతే వాటర్ వచ్చినాయి, ఆ రోడ్డు కనపడడం లేదు. భలే వేసినారు. ఎప్పుడన్నా వాటర్ ఎనికిపోయినప్పుడు వేసినారేమో. అసలు ప్లెజెంట్ ప్రకృతి మాట వచ్చి పలకరించినట్టే ఉంది. ఏమమ్మా సులోచన బాగున్నావా అని ప్రకృతి మాట పలకరించి ఎట్లుంటుందో అట్లా. చిన్న పల్లెలు కొన్ని అయితే ఇంకా ఏకంగా ఇట్లా వాటర్ వైపుకే ఉన్నాయి అన్నమాట ఇల్లులు. ఇది సముద్రం అంటే డీప్ సముద్రం కాదు, ఇప్పుడు సముద్రం వాటరు ఇట్లా వస్తాయి కదా, అట్లా అనమాట. సో ప్రశాంతంగా రెండుసేపు ఎంజాయ్ చేసి 2 ఫోటోలు తీసుకొని ఇంకా బోటింగ్ పోయే వాళ్ళకైతే భలే ఉంటుంది. అక్కడ బోట్లు ఉన్నాయి కదా. కంప్లీట్గా ఒక 3 రోజులు ఉన్నాము ఐలాండ్లోనే. మొత్తం ఎటు చూసినా వాటరే, ఎటు చూసినా ఈ ప్లేస్లే. చూసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ వెకేషన్ సిక్నెస్ అంటారు చూసినారా, అదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది. కళ్ళు మూసుకున్నా కూడా అవే గుర్తొస్తూ ఉంటాయి చూసినారా. అట్లా ఉన్నిందనమాట నాకు ఒక వారం రోజులు. ఆ వాటరు, ఆ అలలు, ఆ సౌండ్లు ఇవే ఉన్నాయి బ్రెయిన్లో. మా సుహర్షిగాడు మాత్రం వదిలితే మామూలుగా ఎంజాయ్ చేయడు. కాకపోతే స్విమ్మింగ్ నేర్పించినామంటే కొంచెం ధైర్యము. స్విమ్మింగ్ రాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఈడ లోతు తక్కువ ఉంది కాబట్టి ధైర్యంగా వదిలినాం అనమాట. అది కాక అక్కడ రోడ్డు మాదిరి ఉంది కదా, ఇంకా లోపలికి ఉంది రోడ్డు. అది ఎంతవరకు ఉందో కనపరావట్లేదు, కానీ అందుకోసమే ఇంకా దగ్గరలో ఉండి చూసుకుంటా ఉన్నాం. వాడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు వాటర్లో. ఎవరికైనా పిల్లలకి వాటరు, బీచ్ చాలా మంచిగా ఉంటుంది కదా సందడి. మా సుహర్షిగాడు ఎన్ని ఆటలైనా ఆడతాడు, కానీ ఒక్క ఫోటో తీసుకోలేము వానితో. అస్సలు మీరు నమ్ముతారో నమ్మరో కానీ సుహర్షికి 2 ఏళ్ల వయసు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాపర్గా ఒక 2-3 ఫోటోలు కూడా తీసింది లేదు. అస్సలు ఫోటోలకి పోజ్ ఇవ్వడు. ఆ ఫోటో పర్సనే కాదు వాడు అసలు. ఎంతసేపు వానికి ఆటలు అల్లరి తప్ప ఫోటోలు ఏం ఉండవు. అందుకే ఇట్లా వీడియోలు తీసుకుంటాం గుర్తుగా. ఎందుకంటే వాడు చూచానే పెద్దోడు అయిపోయినాడు. అప్పుడే 5 years వస్తాయి ఇంకా వాడికి, ఇంకా జనవరిలో. అందుకోసమే ఇట్లా కొన్ని వీడియోలు క్రియేట్ చేస్తామన్నమాట.
లేకోకుంటే అసలు ఈ ఫోటోలు అనే కాన్సెప్ట్ లేదనుకో, పిల్లోళ్ళు ఎప్పుడు పెద్ద అయినారో కూడా గుర్తు కూడా ఉండడం లేదు. అంత ఫాస్ట్గా పెరిగిపోతూ ఉన్నారు. అప్పుడప్పుడు అనిపించదు అనమాట నాకు ఈ ఫోటోలు, ఈ వీడియోలు, ఈ ఫోన్లు కనిపెట్టిన వాళ్ళు కొన్ని డిసడ్వాంటేజ్లు ఉన్నా కూడా ఇది మాత్రం బెస్ట్ అడ్వాంటేజ్ అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని మెమొరీలు అట్లా కళ్ళకు గట్టినట్టు ఒక్కసారి అట్లా ఆ వీడియోలో ఫోటోలు చూసినామంటే మొత్తం అన్నీ గుర్తొస్తాయి. మంచిగా హ్యాపీగా అనిపించిద్ది. ఎప్పుడన్నా మూడ్ బాగాలేకపోయినా, లో ఫీలింగ్ ఉన్నప్పుడు ఏంటంటే ఇట్లా ఈ మెమొరీస్ చూసుకున్నామంటే ట్రస్ట్ మీ అండి, నాకు ఇది వర్క్ అవుతుంది. మూడ్ బాగాలేనప్పుడు ఇట్లా మెమొరీస్ చూస్తున్నామంటే ఖచ్చితంగా మూడ్ అనేది చేంజ్ అవుతుంది. ఇదేంటంటే నానైమోలో నెక్స్ట్ డే అనమాట. మేము మా హస్బెండ్ వాళ్ళ సీనియర్ అన్న ఒక అన్న ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళ బేబీని చూడనీకి. కొన్ని పరిచయాలు ఏంటంటే కొన్ని ఫ్రెండ్షిప్లు ఉంటాయి కదా, అవేంటంటే మనం తక్కువ సార్లు మాట్లాడతాం, తక్కువ మీట్ అవుతాం, అయినా కూడా ఆ ఫ్రెండ్షిప్ అనేది చాలా రోజులు ఉంటుంది. అట్లాంటి ఫ్రెండ్షిపే వీళ్ళతో మాకనమాట. మేము చాలా తక్కువ సార్లే మీట్ అయినాం, అయినా కూడా ఆ బాండ్ అనేది చాలా మంచిగా ఉంటుంది మాకు. అట్లా వన్ డే అంతా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేసి, వాళ్ళకు ఒక చిన్న బేబీ ఉంది, వాళ్ళతో సుహర్ష్ కూడా బాగా మంచిగా ఎంజాయ్ చేశాడు, చెల్లి 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 అనేసి. అట్లా వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఆ రోజంతా చిల్ అయ్యి అట్లా వచ్చినాము. ఇక్కడ ఏందంటే ఈ ఊర్లో ఏ పక్క చూసినా ఈ బెర్రీసే ఉండయి అనమాట. భలే తీయగా ఉండయి, అంటే అడవులలో పండినేటి కదా, భలే ఉన్నాయి. ఎట్టు చూసినా ఉన్నాయి. చిన్న ఊరు కాబట్టి ఆ పార్కులలో రోడ్లంబడ అయ్యే చెట్లు. ఈ క్యాల్గరీలో అంత ఉండవు, ఈ వాతావరణానికో ఏమో తెలియదు కానీ, బట్ ఆ పక్క మాత్రం ఫుల్ అవే. ఇంకా మొత్తం కోసుకొని తినడమే మా పని అయిపోయింది. అసలు వాటర్ వ్యూస్ వస్తుంటే కళ్ళు కూడా తిప్పుకోబుద్ది కావట్లేదు, అంత భలే ఉంది అసలు. నేచరు ఎన్నిసార్లు చూసినా ఎంతసేపు చూసినా బోరే కొట్టదనమాట. ఇక్కడ మా వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఈ అన్ననే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఆ అన్న వాళ్ళ ఇంటికే మేము వెళ్ళింది. ఇంకా మేము కూడా ఫోటోలు తీసుకొని, ఇక్కడ వీకెండ్ వచ్చిందంటే మొత్తం అందరూ ఇట్లా ఈ బీచుల దగ్గర ఈ పార్కులలోనే ఉంటారు, ఎవ్వరు ఇళ్ళల్లో ఉండరు నాకు తెలిసి. అయినా ఇంత మంచి వ్యూస్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తూ ఉన్నప్పుడు మనం వీకెండ్లో ఒకసారి కూడా పోకపోతే ఏం బాగుంటుంది అనుకుంటాంలే. కానీ ఏదో అంటారు చూడు, దూరపు కొండలు నునుపు అనేసి. దగ్గర ఉన్నామనుకోండి అంత ఉండదు, దూరంగా ఉన్నామనుకోండి అదే పనిగా అంతంత డబ్బులు పెట్టుకొని వెకేషన్కి పోతాము. ఇప్పుడు మాకు ఇక్కడ 1.5 గంట ఉంటుంది, బ్యాన్ఫ్ పక్కనే ఉంటుంది. కొంతమంది ఓపిక ఉన్నోళ్ళు ఎవ్రీ వీక్ పోతూ ఉంటారు. మేమేందంటే ఇయర్లో 2 టైమ్స్ పోవడమే గొప్ప అన్నట్టు. కాకపోతే ఏదైనా కూడా ఇప్పుడు మన ఊరు విలువైనా ఏదైనా మనం ఉన్నప్పుడు అంత అనిపిది, కానీ ఆ ప్లేస్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత అక్కడ మెమొరీస్ అక్కడ ఉన్నప్పుడు ఇంకా వెళ్ళాలని క్రేవింగ్ ఉంటుంది. ఇప్పుడు మన ఊరిలో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింటాము, ఇంత దూరంగా ఉన్నప్పుడు మన ఊరికి పోవాలంటే ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఊర్లో ఉన్నప్పుడు అంత ఉండదు కదా. అట్లా బెర్రీస్ మాత్రం చాలా స్వీట్ ఉన్నాయి, భలే ఉన్నాయి అనమాట. మొత్తం కోసుకొని తినే పనిలోనే ఉండం. వాటర్ చూసినారా ఎంత క్లియర్గా ఉన్నాయో, లోపల రాళ్ళ కలర్ కూడా కనిపిస్తుంది, అంతా క్లియర్గా ఉన్నాయి. రాళ్ళు భలే ఉన్నాయి, కలర్లు మొత్తం అంతా ఈ ప్లేస్ అంతా మొత్తం అడుగునంతా రాళ్ళే ఉన్నాయి. కొంతమంది అయితే మన ఊర్లో మనం అవి ఉంటాయి చూసారా, ఏంటి అవి ఆల్చిప్పలు, శంకులు అట్లా అంటారు చూసావా, ఈ సముద్రంలో కొంతమంది పోయి అవి కూడా తెచ్చుకున్నారు. కొన్ని వండుకొని తినేటి ఉంటాయి, వాటిని ఏమంటారో నాకు గుర్తు రావట్లేదు, ఆల్చిప్పల్లాగా ఉంటాయి, దాంట్లో ముత్యాలు కూడా ఉంటాయి. అవి అయితే లోపలికి పోయి సముద్రం లోపలికి పోయి తెచ్చుకొని కవర్లలో వేసుకొని పోతున్నారు కొంతమంది. ఇదేంటంటే అది బోటు ఎంత బాగా లోపలికి వెళ్ళొచ్చు, కాకపోతే అది కొంచెం బ్యాలెన్స్ చేసేది నేర్చుకోవాలి మనము. లేదనుకో ఈత రాకపోయినా, అది సరిగ్గా బ్యాలెన్స్ చేయకపోయినా, విండ్కి ఆ అలలకి ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అనేది నేర్చుకుంటేనే ఇది నడపగలం, లేకుంటే వామ్మో కష్టం. అయినా ఇక్కడ ఉండేవాళ్ళు ఏంటంటే ఈ ఊర్లలో పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి చిన్నప్పటి నుంచి వాటన్నిటికీ ట్రైనింగ్ తీసుకుంటారనమాట. అట్లా మొత్తానికి మా వెకేషన్ అయితే అయిపోయింది. ఇంకా మేము రెంట్కి తీసుకునే కారు ఇట్లా పార్కింగ్ లాట్లు ఉంటాయి, ఆడ వేసి ఇంకా కార్ అక్కడ పార్క్ చేసేసి కార్ కీస్ లోపల ఎయిర్పోర్ట్ లోపల కార్ కీస్ ఇచ్చేసి ఇంకా పోవడమే. ఈ వెకేషన్ కూడా బెస్ట్ మెమొరీస్ అయిపోయినాయి అనమాట. ఎవ్రీ సమ్మర్కి కనీసం 3 రోజులు 2 రోజులు అట్లా వెకేషన్ మాకు అట్లా గుర్తుగా అట్లా రిఫ్రెషింగ్గా వెళ్తామన్నమాట. అట్లా ఈ సమ్మర్కి ఈ వెకేషను మా సుహర్ష్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎవ్రీ ఇయర్కి పెద్దోడు అవుతున్నాడు కాబట్టి వాడు కూడా మంచిగా అన్నీ ఎక్స్ప్లోర్ అవుతూ ఉన్నాడు. బాగా టైర్డ్ అయిపోయినాం ఫ్రెండ్స్, అస్సలు 4 రోజులు తిరిగి ఇంకా ఓపిక లేదనమాట. ఇంకా ఎక్కువ రోజులు వచ్చిందంటే ఇంకా అయిపోయిండేది. ఆడికి ఇంకా లాస్ట్ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కదా, ఆ రోజు అసలు ప్లేస్లే ఎక్స్ప్లోర్ చేయలేదు, ఇంకా ఓపిక లేదు. అట్లా వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా ఇంకా వ్యాంకూవర్కి ఫ్లై అయిపోయినాము.
ఇంకా ఎక్కువ రోజులు వెకేషన్ చేసే వాళ్ళు ఎట్లా చేస్తారో కానీ పిల్లలతో పోయినామంటే మ్యాక్స్ ఒక 3-4 రోజులు ఎంజాయ్ చేస్తాము. ఇంకా 5-6 రోజు నుంచి బాగా టైర్డ్ అయిపోతాం. ఎందుకంటే డ్రైవ్ చేయాలి, వాక్ చేసేది ఎక్కువ ఉంటుంది, ఎండలు అట్లే ఉంటున్నాయి. ఇంకా పిల్లోళ్ళు ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ అట్లా మొత్తానికి ఈ 5 రోజుల వెకేషన్ అట్లా అయిపోయింది. ఇది అబాట్స్ఫర్డ్ ఎయిర్పోర్ట్ అనమాట. ఒక చిన్న ఊరు ఉంటుంది వ్యాంకూవర్ దగ్గరలో. అదే చాలామందికి ఐడియా ఉంటుంది ఆ సైడ్ వాళ్ళకి. ఇలా వెకేషన్ కంప్లీట్ అయిపోయింది. లాంగ్ వీడియోలు అప్లోడ్ చేయండి అని చాలామంది అడుగుతున్నారు. ఐ అగ్రీ అండి. కాకపోతే లాంగ్ వీడియోలకి ఎక్కువ టైం పడుతుంది అనమాట, ఎడిటింగ్, వాయిస్ ఓవర్లు ఇవన్నీ. అందుకోసమే లాంగ్ వీడియోలు ఎక్కువ షూట్ చేయలేకపోయినా, కాకపోతే నా బెస్ట్ ట్రై చేస్తాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఇది ఇవాల్టి వీడియో. వెకేషన్లో కొన్ని ప్లేసులు మీకు చూపిస్తూ అలాగే మాకు మెమరీ లాగా ఉండాలని మా పర్సనల్ థింగ్స్ లైక్ హర్ష్ చిలిపి చేష్టలు అవన్నీ షూట్ చేశాను. అట్లా మొత్తానికి లాట్స్ ఆఫ్ మెమరీస్ అన్నీ మూట కట్టుకొని క్యాల్గరీకి అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసినాము. ఇంకా బ్యాగ్ కలెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఆ రోజు సాయంత్రం లేట్ అయిపోయింది, ఫుల్ టైర్డ్. అది అనమాట ఇవాల్టి వ్లాగు. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.